రచయిత డాక్టర్ దీప్తిరావు గారు, మరి ఇక్కడికి వచ్చిన అతిథులు ప్రొఫెసర్ రేవతి గారు, సిస్టర్ డైరెక్టర్, సమ్మక్క సారక్క వైస్ ఛాన్సలర్ వైఎస్ శ్రీనివాసరావు, సురభి యూనివర్సిటీ సురభి హరీందర్ రావు గారు, మిత్రులు పెద్దలు పేరాల శేఖర్ గారు, ఇక్కడికి వచ్చిన మిత్రులందరికీ నమస్కారం. నేను ఈ పుస్తకం ఇవ్వగానే నేను అనుకున్న, డాక్టర్లకు సలహా ఇస్తున్నారు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఇట్లా చేయాలంటే. ఎందుకంటే నాకు తెలిసి ఎంతోమంది డాక్టర్లు వాళ్ళు దృష్టి మెడిసిన్ మీద ఉంటుంది, కానీ వాళ్ళు ధనవంతులు కావచ్చు, కానీ ఆర్థికంగా దాన్ని పొడగొట్టున్న డాక్టర్లు మస్తు మంది. కానీ ఇక్కడికి వచ్చినాక తెలిసింది, ఇట్ ఈస్ నాట్ అడ్వైస్ టు డాక్టర్స్, ఇట్స్ అడ్వైస్ బై ద డాక్టర్స్. అది ఫస్ట్ లెటర్ నేను మర్చిపోయినా. I thought it's a doctor's guide to financial health. It is not a doctor's guide. It is a doctor's guide to financial health. మీనింగ్ మొత్తం మారిపోతుంది, మొత్తం మారిపోయింది ఇక్కడికి వచ్చినాకే తెలిసింది. కానీ ఫైనాన్స్ అనేది, పైసలు అనేటివి, దేర్ ఇస్ అ ఫిజికల్ ఆస్పెక్ట్ అండ్ అ మెటాఫిజికల్ ఆర్ సైకలాజికల్ ఆస్పెక్ట్. ఫిజికల్ ఆస్పెక్ట్ అంటే నాకు ఇది అవసరం, తిండి కొరకు అవసరం, బట్టల కొరకు అవసరం, సౌ కొరకు అవసరం, ట్రాన్స్పోర్టేషన్. సరే, ఈ బట్టలు కొన్నాక ఇంకా మంచి బట్టలు కొనాలి, ఈ కారు కొన్నాక అది ఆల్ దోస్, ఇది కొన్నాక ఇంకా మంచిగా, ఇంకా పెద్ద ఇల్లు, అది కూడా ఫిజికల్ థింగ్స్. బట్ దే ఆర్ సర్టన్ థింగ్స్ విచ్ ఇస్ సైకలాజికల్. మనకు సైకలాజికల్ థ్రెట్ ఉంటుంది. లేకుంటే ఇంకో నెగటివ్ ఆస్పెక్ట్ ఏంటంటే, ఐ వాంట్ మనీ, నాట్ తిండికి మస్తున్నాయి, కారు కొన్నా, బెన్స్ కారు కొన్నా, కానీ ఇప్పుడు చూపెట్టాలి, నా పైసలు అందరు చూపెట్టాలి అంటే నా ఈగో ఉన్నది, నా ప్రైడ్ ఉన్నది, నా పైసలల్లా. కొంతమందికి అట్లుంటుంది. కానీ చాలా మంది డాక్టర్లకు ఎట్లుంటారంటే, మై ప్రైడ్ ఈజ్ ఇంతమంది చికిత్స చేసిన. ఇంజనీర్ల ప్రైడ్ ఏముంటుందంటే, నేను ఇంత పెద్ద బ్రిడ్జ్ డిజైన్ చేసిన. అట్లనే ఆర్టిస్ట్ల ప్రైడ్, మై ఈగో ఈజ్ ఇన్ మై పెయింటింగ్. ఇఫ్ ఐఎమ్ సింగర్, నేను పాడితే 10 మంది సపోర్ట్ కొట్టు, మై ప్రైడ్ ఇస్ ఇన్ దాట్. సో సైకలాజికల్ ఆస్పెక్ట్ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అబౌట్ మనీ. ఎందుకంటే చాలా మంది మీరు అనుకుంటలేరు, ఇప్పుడు మనం అందరం కూడా వీఆర్ రిచర్ దెన్ ద రిచెస్ట్ కింగ్ 500 years ago. వీఆర్ ఆల్ సిట్టింగ్ హియర్. ఎందుకంటే రిచెస్ట్ కింగ్ ఫైర్ ఆయన గుర్రాల చారియట్ ఎన్నుండే 4 horsepower. ఇప్పుడు మన మారుతి కారు ఎంతున్నది 100 horsepower. ఆయన ఎయిర్ కండిషనర్ ఉండే, ఆయనకు లేకుండే, ఎవరో సాగుతుండే. సో ఇఫ్ యూ ఫిజికలీ నీడ్, వీఆర్ ఆల్ రిచర్ దెన్ ద రిచెస్ట్ ఆఫ్ ద కింగ్స్ ఫర్ ఆల్ ఆర్ ఫిజికల్ నీడ్స్. బట్ అయినా కూడా దేర్ ఇస్ అ కంపారిటివ్, దేర్ ఇస్ అ నీడ్ టు షో దట్ ఐఎమ్ వెల్తియర్ దెన్ యూ. అండ్ మనీ ఆల్సో హెస్ బికమ్ పవర్. సో దీస్ ఆర్ ద some of them are positive, but both of them are negative. నేను 2 పుస్తకాలు, ఒకటి మన ప్రాంతం నుంచే షేక్ సాలా అనే ఒక మిత్రుడు ఓల్డ్ సిటీ నుంచి రాసిండు. ఆయన ఓల్డ్ సిటీ పాలిటిక్స్ కూడా ఫస్ట్ లైన్ అలా నేను అది మర్చిపోయిన లైన్, ఆ పుస్తకం చదవమన్నాడు. ఉర్దూ రాసి ట్రాన్స్లేట్ చేస్తాను నాకు తెలుసు. అయితే నాకు ట్రాన్స్లేట్ చేయరాదు, నాకు చక్కగా కాదు, ఇలా అంటే ట్రాన్స్లేట్ చేయించుకోవచ్చు. అందులో ఫస్ట్ లైన్ వాజ్ ద మోస్ట్ ఇంపాక్ట్ఫుల్. నేను ఎప్పుడు కూడా మర్చిపోను. ఏమన్నానంటే, ఇట్ ఈస్ అగేన్స్ట్ ఎవ్రీథింగ్ ఐ లెర్న్డ్. ఎన్నో కథలు చదివినా, ఈ తప్పులు చేసిండు, మళ్ళీ మంచిగా చదువుకున్నాడు, ఆ తప్పులు బంద్ చేసి ఇప్పుడు మంచి దానిలో పడ్డాడు. కానీ ఈయన పుస్తకం ఏం రాసిందంటే, అది నాకు వర్తిస్తుంది అనుకుంటున్నా, మనందరికీ కూడా కదా వర్తిస్తుంది. ఏంటంటే, ఇన్ ఆ చైల్డ్హుడ్ వీ మేక్ మిస్టేక్స్ అండ్ త్రూ అవుట్ ఆ లైఫ్ వీ కంటిన్యూ టు మేక్ దోస్ మిస్టేక్స్. నాకు చూసుకుంటే నా నెవర్ రెగ్రెట్. నేను అదే చేస్తున్నా, చిన్నోళ్ళకి ఏదైనా తప్పులు చేస్తున్నానో ఇప్పుడు కూడా అదే తప్పులు చేస్తున్నా. అవగాహన లేక కాక, అది అలవాటు, ఏదో తప్పు చేస్తున్నా అని తెలిసి కూడా తప్పు చేస్తాం. అవి ఫైనాన్స్లో చాలా చేస్తాం మనం. కానీ ఈ పుస్తకం ఫస్ట్ లైన్ చదివా. ఫస్ట్ లైన్ అంటే ఫస్ట్ చాప్టర్ కంటే ముందు ఇంట్రడక్షన్ ఉంటుంది.
ఫస్ట్ చాప్టర్ కంటే ముందు ఇంట్రడక్షన్ ఫస్ట్ లైన్స్ అవుతే ఇది కూడా నాకు వర్తించుతా అనుకుంటున్నా. ఇంట్రడక్షన్. మనీ, ద టికెట్ టు డ్రీమ్స్, కరెక్ట్, ద టికెట్ టు ఫ్రీడమ్ అండ్ ద టికెట్ టు అ లాట్ ఆఫ్ స్ట్రెస్. అయితే నాకు ఈ ఎస్పెషలీ నమ్మ పైసల వల్ల స్ట్రెస్ బాగా వస్తుంది. ఏంకి ఎట్లా వస్తుంది పైసల వల్ల స్ట్రెస్? నేను డిక్లేర్ చేసిన మొత్తం భారతదేశంలో సెకండ్ రిచెస్ట్ ఎంపీ, 4,000 కోట్లు డిక్లేర్ చేసినాను. డిక్లేర్ అంటే వైట్ మనీ. అది వీనికి ఫైనాన్షియల్ స్ట్రెస్ వస్తుంది. అఫ్ కోర్స్ ఇది పాలిటిక్స్కి వచ్చినాకనే వస్తున్నాయి కానీ అంతకు లేదు. అయితే నిజంగానే ఇట్ ఈస్ వన్ ఈస్ సైకలాజికల్, ది అదర్ ఇస్ ఫిజికల్, అండ్ 90% ఆఫ్ అవర్ స్ట్రెస్ ఈజ్ సైకలాజికల్. ఎస్పెషలీ మనం వ్యక్తిగతంగా చూసుకుంటే నాకేం అవసరం లేదు, కానీ మనం సమాజంలో ఉంటాం. నా చుట్టూ మా పిల్లలు ఉంటారు, వాళ్ళ అవసరాలు, ఎంతోమంది అవసరాలు నేను చూసిన. మనం ఫస్ట్ ఏం మాట్లాడినాం, మనిషి ఈగో, మంచి గర్వము, ప్రైడ్ ఏముంటుంది. మా కొడుకు మంచి చదువుతుండు, లేకుంటే నేను చేసిన పెయింటింగ్ అంతా పెంచుకుంటుండు, లేకుంటే నేను చికిత్స చేసిన పేషెంట్ కాళ్ళు కుంటుతున్నాడు ఇప్పుడు నడుస్తుండు, లేకుంటే ఇక్కడ బ్రిడ్జ్ లేకుండా కట్టిన, ఇలా ఉంటుంది. The psychological aspect is really the most important. That is what pulls us down. అయితే ఈ పుస్తకం ఎన్నో ద ఫిజికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ మనీ రాసిండు. అండ్ నేను మొత్తం చదివే బహుశా కొన్ని చదివితే మోస్ట్లీ ఫిజికల్ ఆస్పెక్ట్స్, ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఎక్కడ వస్తాయి. అయితే కొన్ని సింపుల్, ద మోస్ట్ powerful thing is not the greatest of the knowledge, it is the simple common sense, and that is the most powerful. ఎందుకంటే నాకు తెలుసు ఎంతో మంది చదువుకోని వాళ్ళు, మంచోళ్ళు, చెడ్డోళ్ళు, ఈవెన్ దొంగ కూడా చాలా పైసలు చేసుకున్న వాళ్ళంటే వాళ్ళకి తెలివి ఉండాలి. తెలివి లేని దొంగ పైసలు చేసుకోవాలి. మంచోడు ఏం లేకుండా, చదువులు లేకుండా పైసలు పైకి వచ్చిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఇన్ఫాక్ట్ చాలా మంది ధనవంతులు ఎక్కువ చదువుకోలేదు, ఎక్కువ జ్ఞానం లేదు. అయితే ఇంకోటి వాళ్ళ ఫోకస్ కూడా పైసలు చేసుకునేదే వాళ్ళ ఫోకస్. ఎందుకంటే వాళ్ళకి ఏం లేకుండే, వాళ్ళకి ధనమే గోల్ ఉండే. ఎందుకంటే ధనం వస్తే మా జీవితాలు మంచిగా. సో వాళ్ళు హైలీ ఫోకస్డ్ ఉండే, అందుకే వాళ్ళు పైసలు చేసుకున్నారు. వాళ్ళు సమ్ ఆఫ్ ద సింపుల్ థింగ్స్, ఇన్వెస్ట్మెంట్ గురించి కొంచెం రాస్తున్నది. బిలీవ్ మీ, ఈ రోజులలో నువ్వు దేంట్లో ఇన్వెస్ట్ చేసినా పైసలు చేసుకుంటావు. ఏ ఇన్వెస్ట్మెంట్? భూమి కొంటే పైసలు చేసుకుంటావు. అఫ్కోర్స్ భూమి లిటిగేషన్ అది వేరే విషయం. నువ్వు ఫ్లాట్ కొనుక్కుంటే అది ధర పెరుగుతుంది, మీరు బంగారం కొంటే అది ధర పెరుగుతుంది, మీరు స్టాక్ మార్కెట్ చేస్తే ఆ స్టాక్ పెరుగుతుంది. కొంచెం మీకు కానీ యావరేజ్ కంటిన్యూస్గా పెరుగుతూనే ఉన్నాయి. స్వాతంత్రం నుంచి ఇప్పుడు చూసుకుంటే కంటిన్యూస్గా పెరుగుతుంటుంది. అప్పుడప్పటికి అంటే స్ట్రేట్ లైన్ ఉండదు, ఇట్లా కిందికి మీకు కొట్టుంటే ఒప్పుకుంటే తప్పనిసరి పెరుగుతుంది. ప్రతి ఒక్కటి కూడా పెరుగుతుంది. ఓన్లీ 2-3 కొనగానే ధర పడిపోతుంది. ఏంటంటే కొత్త బట్టలు, కొత్త కారు, అది తప్ప ఎండ్లా ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా పోతుంది. అయితే మనకి ఇన్వెస్ట్మెంట్ ఎండ్లా చేస్తే ఎక్కువ లాభం అవుతుంది. మనకు ఉదాహరణకి ఇప్పుడు బ్యాంక్ రేటు 10% ఉంది అనుకోండి, మనది బంగారం ఇన్వెస్ట్ చేస్తే 10% అంటే అది యాక్చువల్లీ 9% అంటే యాక్చువల్లీ మనకు 1% లాస్ వస్తుంది. సో రిలేటివ్ గ్రోత్ ఈజ్ వాట్ యూ హ్యావ్ టు సీ. 10% ఇప్పుడు బ్యాంక్ రేట్ ఉంటే, ఇంట్రెస్ట్ రేట్ ఉంటే మనకు 11% వస్తే బెటర్, 20% వస్తే బెటర్, 100-200% రియల్ ఎస్టేట్లో కొంతమంది చేసుకుంటారు, అది బెటర్. కానీ అన్నిట్లో అన్ని అవకాశాలు ఉంది. కానీ ఎస్పెషల్లీ స్టాక్ మార్కెట్లోనే దేనిలో ఇన్వెస్ట్ చేస్తే సింపుల్ ఒక క్వశ్చన్ మిమ్మల్ని మీరే అడుకోవాలి. నేను ఇండ్లా ఇన్వెస్ట్ చేసిన, ఇండ్లా ఇన్వెస్ట్ ఈక్వల్ అమౌంట్, ఇండ్ల ₹1,00,000, ఇండ్ల ₹1,00,000. ఒక ఈ స్టాక్లో పెట్టిన పైసలు ఆ స్టాక్లో సమానంగా పెట్టిన, ఒక స్టాక్ డబుల్ అయింది, ఇంకో స్టాక్ సగం అయిపోయింది. ఏమనుకుంటాం? బ్రేక్ ఈవెన్ కదా, బ్రేక్ ఈవెనా? ఒకటి డబుల్ అయింది, ఒకటి సగం అయింది, బ్రేక్ ఈవెనా? మీరు నన్ను ఎందుకు అంగీకరిస్తారు అంటే మీరు మీ కామన్ సెన్స్ వాడతలేరు. ఒక స్టాక్ డబుల్ అయ్యి ఇంకో స్టాక్ సగం అయితే మనకు 25% లాభం అవుతుంది. ఎందుకంటే ఒక స్టాక్లో ₹10 పెట్టినాము, డబుల్ అయితే ఎంత అయింది? ₹20. ఇంకో స్టాక్లో హాఫ్ అయింది, ₹5. అయితే ఎంత అయింది? ₹25. మన పెట్టుబడి ఎంత పెట్టినాము? ₹20. సో నథింగ్
nothing beats our common sense. That is number one. Number two, మా ఓల్డ్ సిటీ మిత్రులు చెప్పింది కదా, అది కూడా యాద పెట్టుకోవాలి. ఏది మనం చిన్నప్పుడు చేసిన మిస్టేక్ చేస్తూ ఉంటాం. ఈ దోశ చెప్పింది ఈ స్టాక్లో పెట్టు, గ్యాస్ ఇచ్చేయి, అది కాదు. ద మోస్ట్ పవర్ఫుల్ థింగ్ ఈజ్ అవర్ కామన్ సెన్స్. దానికంటే మించి ఏ జ్ఞానము లేదు. ఆ జ్ఞానం లేకుంటే ఎంత జ్ఞానం ఉన్నా వేస్ట్. అయితే ద సింపుల్ థింగ్ ఇస్ కామన్ సెన్స్ అండ్ కీప్ రిమైండింగ్ యువర్ సెల్ఫ్ హౌ యూ ఆన్సర్డ్ రాంగ్లీ. ఒకటి డబుల్ అయింది అండ్ మీరందరూ అర్థమెటిక్ తెలవకనా కాదు, రైటా? సో కామన్ సెన్స్ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ థింగ్. దట్ ఈస్ number one I learned. Number two is the psychological aspect. Let it not pull us down. మన నిజంగానే మన లక్ష్యము, our pride and our ego should be not in how much money or the number is in our వృత్తి. మనం ఎంతమంది గౌరవిస్తారు, మనకంటే మన చేసిన పనిని ఎంతమంది గౌరవిస్తారు. నేను ఇంజనీర్ ఉన్నా, నన్ను తిట్టినా ఏం కాదు, కానీ నేను చేసిన డిజైన్ అయితే తిట్టకు. అప్పుడు నాకు నిజంగా కోపం వస్తుంది. మన గర్వము మన పనిలు ఉండాలి. దెన్ ఐ థింక్ ద సైకలాజికల్ ఆస్పెక్ట్ we remove it. Only our needs, our children's needs, our family needs. That is my simple message. And I wanted to write a book so many times, but I could never get around. I'm really proud of you. You actually managed to do it. One day I hope to be like you. One day I hope I can also have the courage of writing a book. Thank you so much.